దర్శనాలు వస్తున్నాయి. మనము హరే కృష్ణ హరే రామ అనుకుంటే మనం లైన్లో ఉండి దర్శనం చేసుకోవడమే కష్టం అవుతుంది. అది కాబట్టి కృష్ణుడేమన్నాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవస కర్మని. పార్థ, ఈ ముల్లోకాల్లో నేను చేయవలసిన కర్మే లేదయ్యా. నాకు కావాల్సింది ఏమీ లేనప్పటికి కూడా నువ్వు లోహ వ్యవహారం బయట వాళ్ళందరికీ కూడా ఎగ్జాంపులర్ గా ఉండడం కోసం నేను కర్మని చేస్తూనే ఉంటాను. అది కృష్ణుడు చెప్పినాడు. కృష్ణుడు ఎందుకు చేస్తాడు? జనాల కోసం. ఇప్పుడు నేను కర్మలు చేయకపోతే ఏమవుతుంది? తక్కిన వాళ్ళందరూ కర్మలు చేయకపోతే అందరూ కూడా ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి అందరూ కూడా భ్రష్టులు అయిపోతారు. కృష్ణుడు మళ్ళీ ఏం చెప్పాడు? వత్సాదేయురు మేలోక నకుర్యాం కర్మ చేదహం శంకరస్య చకర్తస్య ఉపహన్య మిమ ప్రజా. నేను కర్మనాపిస్తే ప్రజలందరూ కూడా భ్రష్టులు అయిపోతారు. కాబట్టి రకరకాల సంకరాలకి ప్రజలకి నాశనానికి నేనే కారణమవుతాను. కాబట్టి నేను కర్మలు చేస్తున్నాను. నమే కర్మాని లింపంతే నమే కర్మ ఫలే స్పృహ. ఎటువంటి కర్మలు కూడా నన్ను బంధింపవు. అయినప్పటికి కూడా నేను కర్మలు చేస్తాను. ఎవరైతే జడ్జి ఉన్నాడో ఆ జడ్జి చెప్తాడు, వీడికి ఉరేయండి అయ్యా, వీడికి 5 సంవత్సరాలు జైలేయండి అయ్యా, వీడి నిరపరాధయ్యా అనేసి చెప్తుంటాడు. ఆడు చెప్పడం వల్ల వాడికి ఉరిపోయడం వల్ల వీడికేమీ రాదు, ఇతను జైల్లో పెట్టడం వల్ల రాదు, వీడు బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా ఏం రాదు. జడ్జి ఏమంటే వాళ్ళన్నిటికీ కూడా అతీతుడిగా ఉన్నాడు. ఆల్దో అందులో ఆయన పని చేసినప్పటికీ కూడాను ఆయన దాని చేత అంటబడడు. పద్మపత్ర పిబాంబస. ఏ విధంగా అయితే పద్మపత్రము నీటి ద్వారా అంటబడదో ఆ విధంగా జడ్జి ఉంటాడు. అదే విధంగా భగవంతుడు వాటి ద్వారా ప్రభావితం కాడు. భగవంతుడికి ఏం చేయవలసిన అవసరం లేకపోయినా మన కోసం వచ్చి చేస్తూ ఉంటాడు. కాబట్టి కానీ మూర్ఖుడైన వాడు ఏమంటాడు? ప్రకృతి క్రియమానాని గుణైకర్మాని సర్వశః. అహంకారం ఇది ఎంఏ భిన్న. ఏంటిది? ప్రకృతి క్రియమానాని గుణైకర్మాని సర్వశః అంటే ప్రకృతి ద్వారా వీడు కర్మలు చేయబడి ఉంటుంది. అహంకారం వల్ల అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. ప్రకృతి గుణాల వల్ల సర్వకర్మలు కూడా సాగుతూ ఉంటాయి. కానీ అజ్ఞాని అహంకారంతో ఏమనుకుంటాడు? కర్మలు నేనే చేస్తున్నాడు అనుకుంటాడు. కాబట్టి కర్మలు అనేవి ఎవరు ఆపలేము, కానీ కర్మలు చేయవలసి ఉంటుంది, చెయ్యాలి, తప్పదు ఇంకా. అందుకే మనకి ఎవరెవరికి ఏ ఏ కర్మలు ఇచ్చినారో ఆ కర్మలు చేసుకోవాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. ఏంటి? శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మ స్వనిష్ఠత స్వధర్మే నిధనం శ్రేయ